ఇవేంటో తెలుసానండి? ఎలా చేస్తారో మీకు ఐడియా ఉందా? ఇది ఎలా చేశాను ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. దీన్ని కొబ్బరి లౌజ్ అంటారండి. కొబ్బరి లౌజుల్ని ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా లౌజ్ని ఉండలుండలుగా షేప్లో చేసుకోవాలి. మనం లడ్డూలు కనుక చుట్టుకున్నట్టు కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇది ఇంకా పూర్తిగా చల్లారలేదు, వేడిగా ఉన్నది. ఈ లౌజ్లో ఎలా చేయాలో వీడియోలో చూడండి. సింపుల్గా చేసుకోగలిగే స్వీట్ ఇది. మీరందరూ చూసి మీరు ఎలా చేస్తారో, మీరు ఎప్పుడన్నా చేశారా, తిన్నారా అనేది కామెంట్ చేయండి. నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నానో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తున్నాను. కొబ్బరి లౌజ్ చేస్తున్నానండి. దానికోసం కొబ్బరి అంతా ముక్కలు చేసి మిక్సీ చేసి మెత్తగా రెడీ చేసి పెట్టుకున్నాను. అట్లనే బెల్లం కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి పెట్టుకున్నాను. మనం ఏదన్నా ఒక రాయితో, గుండ్రాయి అంటాం కదా, గుండ్రాయి కానీ దేంతో అన్నా చక్కగా కొట్టుకుంటే తొందరగా కరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫ్లేమ్ కొంచెం తక్కువ పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకుంటున్నానండి. మీరందరూ కొబ్బరి లౌజు చేశారా ఎప్పుడన్నా? మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. కొబ్బరి వేసుకుందాము. దీన్ని వేయించక్కర్లేదు, పచ్చి కొబ్బరి అండి. దేవుడికి కొట్టినవి, శ్రీరామనవమి సందర్భంగా ఇట్లా దేవుడికి కొట్టినవన్నీ మనం ఇట్లా దీనికి తగ్గట్టు మనం ఎంత స్వీట్ తింటామో అంత బెల్లం వేసుకోవాలండి. మీరు బెల్లంతో చేసుకుంటే బెల్లము, లేకపోతే షుగర్తో చేసుకుంటే షుగరు. నేనైతే బెల్లం వేస్తున్నాను. ఇలా రెండు కలిపి ఒక్కసారే వేసుకోవాలండి. కలిపి చక్కగా నిదానంగా ఉడకనిస్తే మనకి లౌజ్ ప్రిపేర్ కావటం చాలా చక్కగా అవుతుందండి. మనం విడిగా పాకాలు పట్టడం అవేం అవసరం లేదండి. సింపుల్ పద్ధతిలో మీకు నేను చూపిస్తున్నాను. మీరందరూ ఇలా కొబ్బరి 1-2 చిప్పలు మిగిలినప్పుడు కూడా చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఉండదు. కొబ్బరి, దానికి సరిపడా బెల్లం రెండు కలిపి ఇట్లా స్టవ్ మీద పెట్టి ఏదన్నా ఒక గిన్నెలో కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది, లేదా నాన్ స్టిక్ పెట్టుకోండి. పెట్టి ఫ్లేమ్ తక్కువ పెట్టి కలుపుతూ ఉడకనివ్వాలి. దీన్ని ఇప్పుడు ఇట్లా కొంచెం సేపటి దాకా వదిలేద్దాము. నిదానంగా అవుతూ ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోలు మీకు నేను పెట్టినట్టు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో వాల్యుబుల్. ఒక లైక్ మాత్రం ఫస్ట్ తప్పనిసరి. వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ వేయండి. దీని మీద మూత పెట్టి సన్నటి సెగలో ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఎందుకంటే బెల్లం కదా, కొంచెం అడుగంటకుండా చక్కగా కలుపుతూ ఉడికించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం సేపటికే ఎట్లా అయిందో. ఆ కొబ్బరిలో ఉన్న తడి, ఆ బెల్లం కలిసి కరిగి మంచిగా లౌజ్ లాగా తయారవుతుందండి. మళ్ళీ ఇంకా ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉడకనిద్దాము. మళ్ళీ మూత తీసానండి. ఇప్పుడే ఎట్లుందో చూద్దాము. అడుగంటుతుంది ఇక. దీంతో తేమంతా అయిపోతుంది. మనం దీంతో లౌజ్కి ఇంకేం వేసుకోక్కర్లేదండి. మీకు నచ్చితే ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఇలాచీ కూడా వేయం దీంట్లో, మనకి నచ్చితే వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చల్లారనిద్దామండి. దగ్గరకు కలిపాం కదా. పక్కనే కుక్కర్ పెట్టడం వల్ల విజిల్స్ వచ్చి డిస్టర్బెన్స్ అయిందండి. మీ అందరికీ సరిగ్గా వినిపించిందో లేదో. నెక్స్ట్ ఏంటంటే, ఇది బరువుగా మనం కలుపుతున్నప్పుడు బరువుగా అయిందంటే మనకి పాకం వచ్చేసినట్టే. ఇంకా చల్లారినాక ఉండలు అవుతుంది. చల్లారినాక పాకం వచ్చేసినట్టే. ఇలా ఓపెన్ చేసి ఉంచుతాను. హలో అండి, ఇది ఎట్లా ఉందో చూద్దాము. కొంచెం గోరువెచ్చగా అయిందండి. ఇట్లా బాల్స్ లాగా మనకి నచ్చినంత సైజులో కొంచెం వేడిగా ఉంటుంది. నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా చేతికి చేసుకొని రౌండ్గా చేసుకోవటమేనండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడైతేనే షేప్ మంచిగా వస్తుంది. కొంచెం బాగానే వేడి ఉందండి. నేను అయినప్పటికి కూడా
చేస్తున్నాను. ఇట్లా అన్నీ చేసుకుందాము. ఇలా నెయ్యి నూనెకి చేతికి రాసుకున్నానండి, లేకపోతే చేతికి 1-2 చేసేసరికి అంటుకుపోతాయి అండి. అందుకని ఇట్లా నెయ్యి మధ్య మధ్యలో చేతికి రాసుకుంటూ ఉంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోగలిగే కొబ్బరి లౌజు. ఈ కొబ్బరి లౌజులు తినటం వల్ల ఆడవాళ్ళకు కూడా బెల్లము నెలసరప్పుడు విడప్పుడు కూడా కొబ్బరి బెల్లము కలిపి తింటే చాలా మంచిదండి. మనకి నెలసరిలో బ్లీడింగ్ బాగా అవుతుంది కదా, అట్లాంటప్పుడు కంట్రోల్లో ఉంటుంది, మనకి బలంగా కూడా ఉంటుంది. ఆ టైంలో మనం మెచ్యూర్ అయినప్పుడు కూడా చిమ్మిరి పెడతారు కదండి, ఎండు కొబ్బరి బెల్లము వేసి తొక్కుతారు కదా, కొంతమంది నువ్వులు కూడా కలుపుకుంటారు. అది ఎవరు ఎన్ని కాంబినేషన్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా మనం దేవుడికి కొబ్బరికాయలు కొట్టినప్పుడల్లా చక్కగా పచ్చి కొబ్బరితో ఇలా బెల్లము కొబ్బరితో చేసుకుంటే మంచిగా ఐరన్ విటమిన్స్ వస్తాయి. కొబ్బరి వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. షుగర్ పేషెంట్లు కూడా కొద్దిగా తినచ్చు, ఒక ఉండైనా తినచ్చు. ఎందుకంటే బాగా తింటే బెల్లం వల్ల షుగర్ పెరుగుతుంది, కానీ కొబ్బరి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చూశారు కదా, సింపుల్గా చేసుకోగలిగే స్వీట్ ఇది. మీరందరూ చూసి మీరు ఎలా చేస్తారో, మీరు ఎప్పుడన్నా చేశారా తిన్నారా అనేది కామెంట్ చేయండి. ధన్యవాదములు.